వెంకటేశ్వర్లు గారు, లెట్ us కంక్లూడ్. మీకు దీని మీద ఏమన్నా వీటి సంప్రదాయాలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? చాలా పెద్ద సబ్జెక్ట్. శాస్త్రాలు చెప్పేది పక్కన పెట్టినా, మత విశ్వాసాల్ని రాజకీయాలకి ముడిపెట్టకూడదు అన్నదే సెక్యులర్ భారతదేశం యొక్క మన రాజ్యాంగం చెప్తున్నది. ఇప్పుడు ఎందుకు దీని వెనక మామూలు విషయం లేదు. ఈ మధ్య కాలంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా హిందూయిజం పైన, హిందూ మతం పైన పెద్ద ఎత్తున మాట్లాడమే కాకుండా జై శ్రీరామ నినాదాలు బహిరంగ సభల్లో ఇస్తున్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఒక ముద్ర పడిపోయింది ఆయన మీద కూడా, క్రిస్టియానిటీ అని ముద్ర పడింది. కాబట్టి నేను కూడా తక్కువ తినలేదు కదా, నేను కూడా స్వచ్ఛమైన హిందువుని, నేను కూడా హిందువుల పక్కన ఉండాలని నిరూపించుకోవడానికి ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా ఇది. వీళ్ళెవ్వరికి దేవుని మీద చిత్తశుద్ధి లేదు. అందుకని వేమన శతకాలు వస్తాయి, చిత్తశుద్ధి లేని శివపూజ లేరరా, బాండ శుద్ధి లేని బంధమేరరా. ఆయన చాలా బూతులు తిట్టాడు ఆయన, వీళ్ళకి ఎవరి మీద లేదు అని బూతులు తిట్టాడు వేమన. కాబట్టి వీళ్ళకి దేవుని మీద ప్రేమ కాదు, రాజకీయాల కోసం, మతాన్ని నమ్మించడం కోసం. ఇప్పుడు మత భావజాలాన్ని అదే రాజకీయాలు ఎలా వేరు చేయాలనేది హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుడి ప్రకారం కూడా చెప్తారు. ఏమిటి, మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశమైన దేవాలయాలకు పూజారులు, అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, లేదా రాష్ట్రపతి కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఆశీర్వదించడము, వెళ్ళడము, చేయడం, ఇది ప్రోటోకాల్ సిస్టమ్. ఆయన మంత్రికి కూడా అంటున్నారు, ఎవరికి లేదు అది. అది కూడా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా, ఉగాది కొన్ని సందర్భాల్లోనే ఉన్నాయి. కానీ ఇంటికి పిలుచుకొని ఇప్పుడు వీళ్ళు పొయ్యారా, ఆయన పిలిచాడంటే దీనికి సమాధానం కోడి ముందా గుడ్డు ముందా అంటే, పిలకోకుండా చేయకుండా ఎందుకు పోతారు? ఏమయ్యా నాకు మచ్చ వస్తుంది, నా ఇంటికి రావద్దని ఆయన పెద్ద మనిషి కూడా చెప్పొచ్చు. పూజారి నీకు ఆశీర్వదించే వాళ్ళు ఒంటిమిట్టి పూజారులే కాకపోతే నీ చుట్టూ ఉన్న పూజారులు లేరా? 3 మతాలని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, ఒంటిమిట్ట వాళ్ళే వస్తే ఏమిటి? రాజకీయాలు చేయడానికి ఇవన్నీ ఇట్లా వస్తే చర్చ జరుగుతుంది. హిందువులు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసారా, హిందువుల పక్షాన ఉన్నారు. ఈ ముగ్గురు తోడుదొంగలు, ముగ్గురు హిందూ మతం పేరు చెప్పుకొని బతకడానికి ఉన్నది. వీళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 3 కోట్ల మంది మన హిందువులు ఉన్నారు, వాళ్ళు 2 కోట్ల మంది తినడానికి గంజి లేదు సస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా చర్చిస్తున్నారా? కులము, మతము, ప్రాంతము ప్రజల్ని చిచ్చు పెట్టి నాశనం చేసేవి. దీన్ని లింకుగా చెప్తున్నాను. అమెరికాలో ఎప్పుడైనా మనం చూసామా కులం పేరు, మతం పేరు మీద ప్రాంతీయతత్వం ఎప్పుడు రెచ్చగొట్టలే. ఈ రోజు మీరు పొద్దున్న చూశారా, సురేష్ గారు చూసింటారు, ట్రంప్ ఉదయం నుండి చైనా, భారత్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, రాష్ట్రాన్ని ఆక్యుపై చేస్తారు. ఇంకొద్ది రోజుల్లో ఇంగ్లీష్ కనుమరుగవుతుంది. అంటే మన దగ్గర కదా కొన్ని రోజుల్లో హిందూ మతం కనుమరుగవుతుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ రాజకీయానికి ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు దీన్ని ముందుకు తెస్తారు. దేవుని మీద ప్రేమతో కానే కాదు. అందుకో సిపిఎం చెప్తుంది ఏంటంటే, దేవుడి ఆస్తి అయినా, ప్రజల ఆస్తి అయినా ప్రజల కోసం త్యాగం చేస్తుంది, కానీ మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దు, ప్రజల్ని మోసం చేయొద్దని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా హిందువులు రెచ్చగొట్టడం ఆయన ప్రయత్నం చేశారు. దీన్ని వీళ్ళు భూషించి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఇద్దరికి ఆ రకమైనటువంటి చివరికి మిగిలింది ఏమిట్రా అంటే ఓట్ల కోసం, అంతకు తప్ప వీళ్ళకి దేవుని మీద ప్రేమ లేనే లేదు. ప్రేమ ఉంటే కల్తీ నీ ఎందుకు అమ్ముతారు? ప్రేమ ఉంటే దేవుడు సొమ్ము ఎందుకు చేస్తారు? ప్రేమ ఉంటే ఆ దేవుడిలో ఉన్నట్టు ఆస్తులు ఎందుకు కబ్జా చేస్తారు? ఇది ఈరోజు చూశారు కదా, అప్పన్నది దాదాపు 160 ఎకరాలు గూగుల్కి ఇచ్చాడంట, 300 కోట్ల లాభాలు వస్తుందంట. ఇది నమ్మశక్యమా? ఇది అయ్యే పనే? వాడు గూగులోడు ప్రతి సంవత్సరం అప్పన్నకి 50 కోట్లు అప్పు చెప్తాడా? వీళ్ళు మధ్యలో దొంగలు తినడానికి ఇవన్నీ డ్రామాలు. అది రైట్ సార్, బ్యూటిఫుల్ వర్డ్స్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, శేఖర్ రెడ్డి గారు, ఉప్పాలక్ష్మి గారు అండ్ రామారావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.